నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు హరీష్, కేటీఆర్ల ఆరోపణలను కౌంటర్ చేస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆశా వర్కర్లను గుర్రాలతో తొక్కించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. 3 నెలల మా పాలన పూర్తయ్యే లోపే ఎన్నికల కోడ్ వచ్చింది. ఇప్పుడే కోడ్ అయిపోయింది. అన్ని హామీలు అమలు చేస్తాం. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం అని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర సర్కార్ యంత్రాంగం పలు శాఖల్లోని అధికారులను బదిలీ చేసేందుకు యోచిస్తోంది. ఇప్పటికే IAS, IPS అధికారులకు స్థానచలనం కల్పించింది. వరుస ఎన్నికల కోడ్తో అధికారుల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం తాజాగా కోడ్ ముగిసిన నేపథ్యంలో తహసీల్దార్లను బదిలీ చేయనుంది. రాష్ట్రంలో వరుస ఎన్నికల కోడ్ నియమావళి అమల్లో ఉండటంతో అధికారుల స్థానచలనంకు సంబంధించి కొంత జాప్యం జరిగింది. ఎన్నికల కోడ్ అడ్డంకులు తొలగడంతో తహసీల్దార్లకు స్థానచలనం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తహసీల్దార్ల బదిలీలు, పదోన్నతులు, అద్దె వాహనాల ఛార్జీల పెంపు, పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపు, ఇతర బిల్లుల మంజూరుపై రాష్ట్ర తహసీల్దార్ల సంఘం చర్చించింది. హైదరాబాద్ CCLA కార్యాలయ ప్రాంగణంలోని TGTA కేంద్ర కార్యాలయంలో ఈ సంఘం సమావేశమైంది. ధరణి పోర్టల్కు సంబంధించిన అంశాల సవరణ, రైతు సమస్యల సత్వర పరిష్కారం కోసం కొత్తగా ఏర్పడిన మండలాల్లో తహసీల్దార్లకు, ఇతర సిబ్బందికి రెగ్యులర్గా వేతనాల మంజూరు చేయాలనే అంశాలపై మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో సిబ్బంది సంఖ్య పెంచడం, గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ ఆవశ్యకత, రెవెన్యూ పరిపాలన బలోపేతం, రెవెన్యూ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల ఏర్పాటు అంశాలపై చర్చించారు. తహసీల్దార్లు మరియు ఇతర అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో చాలా కష్టాలు పడ్డాము, చాలా బదనాం కూడా అయ్యాము. వాటి నుంచి బయటపడి మన సమస్యలకు ఒక్కొక్కటిగా ఇవ్వడానికి మేము ఈ రోజు ఈ సమావేశాలు ఏర్పాటు చేశాము. దీంట్లో ప్రధానంగా ఏంటి అంటే, గత ఎన్నికల కంటే ముందు తహసీల్దార్లు పెద్ద మొత్తంలో వాళ్ళు పనిచేస్తున్న స్థానం నుంచి కొత్త ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. వాటిని మళ్ళీ తిరిగి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అనేది ఒక ప్రధాన ఎజెండా అంశం. చాలా కాలంగా అర్హులైన తహసీల్దార్లు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు, ప్లస్ డిప్యూటీ కలెక్టర్ నుంచి ACDCలుగా ప్రమోషన్ల కోసము చాలా కాలం పాటు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆ అంశము ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఏళ్లకేళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది. సర్కార్ ఆదేశాలతో 2024కు సంబంధించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సంబంధిత ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర అధికారులు UPSC, SSC, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ విధానాలను అధ్యయనం చేశారు. పక్కాగా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏటా TGPSC, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నారు. గ్రూప్ 1, 2, 3, 4లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల ఖాళీలకు నోటిఫికేషన్స్ వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం TGPSC ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్ర స్థాయి ముసాయిదా జాబ్ క్యాలెండర్ను సిద్ధం చేస్తున్నారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వ అనుమతి కోసం పంపించనున్నారు. ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. UPSC, SSC, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏటా తెలంగాణలో కూడా రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లోని రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని TGPSC నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు, ఏ నెలల్లో పరీక్షలు జరుగుతాయి, నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయాలను అందులో స్పష్టంగా తెలియజేస్తారు. నిర్జల ఏకాదశి మహాపవిత్రమైన రోజును పురస్కరించుకుని ఖైరతాబాద్ మహాగణపతికి కర్ర పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ లో మహాగణపతిని 1954లో తొలిసారిగా ప్రతిష్ఠించారు. ఈ ఏడాదితో మహాగణపతి 70 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. 11 రోజుల పాటు మహాగణపతి పూజలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
లో ఖైరతాబాద్ వినాయకుడికి అంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ కార్యక్రమానికి కట్టె పూజ అనేది మరి ఈ రోజు చేసుకోవడం జరిగింది ఆనవాయితీగా. ఈ రోజు తర్వాత ఇక్కడ వేసేటువంటి షెడ్ కానీ తర్వాత మేము ఈ సంవత్సరం 70 అడుగుల మరి వినాయకుడిని ఇక్కడ పెడతా ఉన్నాం. అది కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టి మరి ప్రకృతిని కాపాడుకునేటువంటి మరి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా జరుపుకున్నట్టుగా పెడుతున్నాము. రాష్ట్రంలోని మల్టీ జోన్ 1 పరిధిలో 19 జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎస్జిటిలుగా పదోన్నతులు పొందనున్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెల్లడించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. భాషా పండితులు పీఈటీలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లకు కూడా సబ్జెక్టు నిపుణులుగా పదోన్నతి లభించనుంది. రాష్ట్రంలో వరుసగా ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనుంది సర్కార్. మల్టీ జోన్ 1 పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10,000 మంది భాషా పండితులు పీఈటీలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. పదోన్నతి ఉత్తర్వులు వెలువడగానే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. ఉద్యోగోన్నతి పొందే మొత్తం టీచర్లలో 5,800 మందికి పైగా భాషా పండితులు పీఈటీలే ఉన్నారు. రాష్ట్రంలోని భాషా పండితులు పీఈటీల 15 ఏళ్ల కల ఫలిస్తూ స్కూల్ అసిస్టెంట్లుగా ఎట్టకేలకు పదోన్నతి పొందనున్నారు. మల్టీ జోన్ 1లోని 19 జిల్లాల్లో సుమారు 4,900 మంది భాషా పండితులు 900 మంది పీఈటీలు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 454 మంది భాషా పండితులు, ఖమ్మం జిల్లాలో 107 మంది పీఈటీలు పదోన్నతి అందుకోనున్నారు. దీంతో భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ భాషా ఉపాధ్యాయులుగా, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్లుగా అవుతారు. వారిలో 4వ వంతు మందికి 2 ఇంక్రిమెంట్లు దక్కనున్నాయి. మరో 2-3 రోజుల్లో మల్టీ జోన్ 2లోని 14 జిల్లాల్లో కూడా పదోన్నతులు లభించనున్నాయి. ఏపీలో నిర్మిస్తున్న పోలవరంలో నష్టం జరగడానికి ఎవరు బాధ్యులని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డిని నిలదీశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సమయంలో అక్కడే ఉన్న అధికారులు ప్రభుత్వం మరికొంత అప్రమత్తంగా ఉంటే నష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిశీలనలోనూ అధికారులను పలు అంశాలపై ప్రశ్నించారు. అనంతరం సమావేశంలో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం తాజా స్థితిగతులపై సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు స్పందిస్తూ 2019-2020 వరదల సమయంలో అధికారులు ఎవరున్నారు, డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికంగా చీఫ్ ఇంజనీర్ ఉన్నారని ఈఎన్సీ సమాధానమిచ్చారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ గా మీరు బాధ్యత వహించాలి కదా, మీరు చూసుకోవాలి కదా అని సీఎం నిలదీశారు. అందుకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందని మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధి సుబ్బయ్యను ప్రశ్నించారు. 4 సీజన్లు అవసరమని ఆయన చెప్పారు. ఇప్పటికే ఒక సీజన్ కోల్పోయినట్లు కదా, అంటే ప్రాజెక్టు నిర్మాణానికి 5 ఏళ్లు పడుతుందంటున్నారు. అది నమ్మకంగా చెప్పడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజుగానే కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాం. మణిపూర్లోని శాంతి భద్రతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తపక్ దేకా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే సహా మణిపూర్కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాజాగా మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ భేటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మైతీ, కూకీ వర్గాల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్లో గత కొన్ని నెలలుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నెల ఆరంభంలో కూడా కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వైనాడ్, రాయ్బరేలీ లోక్సభ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2 నియోజకవర్గాల్లో ఒక సీట్ను వదులుకోవాల్సి రావడంతో తమ ఫ్యామిలీ నియోజకవర్గంగా భావించే రాయ్బరేలీని రాహుల్ ఎంచుకున్నారు. వైనాడ్ సీటును వదులుకున్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్ నియోజకవర్గాన్ని రాహుల్ ఖాళీ చేయడంతో అక్కడ జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాని పోటీలోకి దింపాలని కూడా పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రియాంక గాంధీ ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కానుంది. ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. రాయబరేలీ సీటును రాహుల్ గాంధీ ఉంచుకోవాలని, వయనాడ్లో ప్రియాంక గాంధీని పోటీలో దింపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమావేశానంతరం మీడియాతో కేసీ వేణుగోపాల్ తెలిపారు. పార్టీ నిర్ణయంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. కేరళ ప్రజలకు ప్రియాంక అంటే చాలా ఇష్టమని, భారీ మెజార్టీతో ఆమె గెలుస్తారని అన్నారు. रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है. पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूँ और पूरी ज़िंदगी उसको याद रखूँगा. प्रियंका वायनाड से चुनाव लड़ेगी, मगर मैं भी पीरियोडिकली वायनाड जाऊंगा और जो वायदे हमने वायनाड को किए थे उनको हम पूरा करेंगे. रायबरेली का पुराना रिश्ता है, काफ़ी खुशी हो रही है कि मैं उनको फिर से रिप्रेजेंट करूंगा, मगर आसान निर्णय नहीं था, मुश्किल निर्णय था क्योंकि जुड़ाव दोनों के साथ. सो I have an emotional relationship with both Raebareli and the people of Wayanad. And the last 5 years as Member of Parliament of Wayanad have been a fantastic experience, a very enjoyable experience. The people of Wayanad stood with me. The people of Wayanad gave me love and affection. Every single person, regardless of party, they gave me support, love and affection. They gave me energy to fight in a very difficult time. So I will never forget that. I want everyone in Wayanad to know that Priyanka is going to fight the election in Wayanad. But I am going to be a frequent visitor to Wayanad, and I am going to be available to the people of Wayanad. And the commitments that I have made, we will stand by them and we will try and deliver all those commitments. She's going to fight the election. I'm confident she's going to win the election, and she's going to be a very good representative for the people of Wayanad. హమాస్ పై పోరులో కీలక పాత్ర పోషించిన వార్ కేబినెట్ ను ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు రద్దు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన మారణకాండ నేపథ్యంలో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి ప్రతిపక్ష నేషనల్ యూనిటీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపింది. ఈ క్రమంలో అదే నెల 11న ఇజ్రాయెల్ బలగాలకు ఆదేశాలు జారీ చేయడానికి నేతన్యాహు నేషనల్ యూనిటీ కూటమి అధినేత బెన్నీ గాంచ్ సహా 6 సభ్యులతో వార్ కేబినెట్ ఏర్పాటు చేశారు. గాజాపై యుద్ధంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల నేతన్యాహు యుద్ధాన్ని నడిపిస్తున్న తీరు నచ్చని ప్రతిపక్ష నేతలు గాంచ్, గాడి ఐసెట్ కోర్టులు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. యుద్ధానంతర ప్రణాళికలపై స్పష్టత లేకపోవడం వల్లే రాజీనామా చేసినట్లు గాంచ్ చెప్పారు. ప్రమాదకరమైన ఫోన్ క్లోనింగ్ స్కామ్ బయటపడింది. ఢాకాలో డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నిర్వహించిన సెమినార్లో రెగ్యులేటరీ ఆఫీసర్ షాహిద్ ఆలం పాల్గొన్నారు. ఒకే IMEI నెంబర్తో 1,50,000 ఫోన్లు ఉన్నాయని, ఫోన్ పోతే ఈ నెంబర్ సహాయంతో ట్రేస్ చేసి కనిపెట్టవచ్చని చెప్పారు. దేశంలో నానాటికి పెరుగుతున్న సాంకేతికత కారణంగా సైబర్ కేటుగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఫోన్ తయారు చేసిన కంపెనీ IMEI నెంబర్ను మొబైల్ తయారీ సమయంలో ప్రోగ్రామ్ చేస్తుంది. అయితే కొన్ని కంపెనీలు 15 అంకెల ప్రత్యేక ఐడెంటిఫైయర్లను, మరికొన్ని కంపెనీలు 17 అంకెల IMEI నెంబర్లను రూపొందిస్తున్నాయి. బంగ్లాదేశ్లో ఫోన్ క్లోనింగ్ చేసి సేమ్ IMEI నెంబర్తో 1,50,000 మొబైల్స్ ఉన్నాయని బంగ్లాదేశ్ మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ AKM ముర్షిద్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఒకే రకమైన IMEI
ఐఎంఈఐ నెంబర్పై మల్టిపుల్ మొబైల్స్ ఉంటే ఏ ఫోన్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉపయోగిస్తున్నారో కనుక్కోవడం పోలీసులకు పెద్ద టాస్క్గా మారుతుంది. సైబర్ నేరగాళ్లు సిమ్ క్లోనింగ్, ఐఎంఈఐ క్లోనింగ్ అనే 2 పద్ధతులను ఉపయోగించి ఫోన్లను క్లోన్ చేస్తున్నారు. చాలా సైబర్ నేరాల్లో నేరగాళ్లు ఫేక్ ఐఎంఈఐ నెంబర్ల ఫోన్లను వాడుతున్నారు. ఫేక్ ఐఎంఈఐ నెంబర్ను కనిపెట్టేందుకు బంగ్లాదేశ్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ను ఉపయోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య పెరుగుతుందని, పలు దేశాల వద్ద 9,000కు పైగా న్యూక్లియర్ వెపన్స్ రెడీగా ఉన్నాయని అంతర్జాతీయ సంస్థ తెలిపింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన ఇయర్ బుక్ లో ఈ విషయం వెల్లడించింది. అణ్వాయుధాల నియంత్రణ కోసం చేసిన దౌత్య ప్రయత్నాలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య పెరుగుతుందన్న అంతర్జాతీయ సంస్థ 9 దేశాల వద్ద ఇప్పటికే 12,121 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పింది. వాటిలో 9,585 వెపన్స్ ప్రయోగానికి రెడీగా ఉన్నాయని పేర్కొన్న సంస్థ 2,100 ఆయుధాలు హై అలర్ట్ కేటగిరీలో వెనువెంటనే ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అణ్వాయుధాలను ఎప్పటికప్పుడు ఆయా దేశాలు ఆధునీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. ప్రపంచంలో వివిధ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో అణ్వాయుధ ప్రయోగ ముప్పు పెరిగిందని సిప్రి ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించిన ఒప్పందం నుంచి రష్యా సహా పలు దేశాలు బయటకి వచ్చాయని గుర్తు చేసింది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో న్యూక్లియర్ అగ్రిమెంట్ ను పొడిగించేందుకు రష్యా అంగీకరించలేదని పేర్కొంది. అయితే అణ్వాయుధ ప్రయోగం వల్ల కనీవిని ఎరగని విధ్వంసం తప్పదనే విషయం దేశాధినేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. ప్రపంచంలో ఇప్పుడున్న అణ్వాయుధాలలో 90% రష్యా, అమెరికాల దగ్గరే ఉన్నాయని సిప్రి తన నివేదికలో పేర్కొంది. చైనా కూడా తన దగ్గరున్న అణ్వాయుధాలలో కొన్నింటిని వెంటనే ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండేలా మెయింటైన్ చేస్తుందని తెలిపింది. కోల్డ్ వార్ తర్వాత అణ్వాయుధాల సంఖ్య తగ్గుతూ రాగా ఇటీవలి కాలంలో ఏటేటా వాటి సంఖ్యను ఆయా దేశాలు పెంచుకుంటున్నాయని సిప్రి డైరెక్టర్ డేన్ స్మిత్ చెప్పారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి కొంత లేటుగానే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దేశంలోని కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతుండటంతో మాన్సూన్ ప్రభావం ఇంకా కనిపించడం లేదు. రుతుపవనాల రాక, వాటి ప్రభావం ప్రతి సంవత్సరం మారుతూ వస్తోంది. రుతుపవనాల ఆగమనం సృష్టిస్తున్న విపత్తులపై ఇండో జర్మన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. దాదాపు 10 సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి ఇండియా, ముఖ్యంగా తెలంగాణలో మారుతున్న వాతావరణ పరిస్థితులకు కారణాలు, వర్షాలపై అంచనా వేశారు ఇండో జర్మన్ నిపుణుల బృందం. వారి అంచనాల ప్రకారం తెలంగాణలో జూన్ 20 తర్వాత ఏకదాటి వర్షాలున్నాయి. ఉత్తర తెలంగాణలో జూన్ 22న, తూర్పు తెలంగాణలో జూన్ 21న తెలంగాణ వ్యాప్తంగా ఏకదాటిగా వర్షాలు కురుస్తాయని భారత జర్మనీ బృందం అంచనా వేసింది. అయినప్పటికీ తెలంగాణ వర్ష శాతం తక్కువేనని అంచనా వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ దీనికి సంబంధించిన పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.